వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం అనే నవల 9వ భాగానికి స్వాగతం. ముందు భాగాలున్న ప్లేలిస్ట్ కామెంట్స్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హైప్ చేసే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. ఇక ఈ ఎపిసోడ్ ఏంటో విందామా? ఏదో ఒకటి తోచింది ఇవ్వమ్మా అన్నారాయన. అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. అది గమనించిన ఆయన వాళ్ళు చూడకుండా పేపర్ అడ్డం పెట్టి దాని చాటు నుంచి చేతివేళ్ళు 3 చూపించారు. గిరిజకి అర్థమైంది. వెళ్ళి బీరువా తెరిచి 300 రూపాయలు తెచ్చి వారికిచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలండి, ఇది దానం, తోచింది ఇస్తారు, బలవంతం చేయకూడదు అంటూ డబ్బు తీసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్లే కాదమ్మా, ఇంకా చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ల భార్యలైతే ఎక్కువగా, మధ్యతరగతి వాళ్ళైతే కాస్త తక్కువగా, ఇంకా కింద తరగతి వాళ్ళైతే ఏదో ఇచ్చాం అన్న పేరుగా, అలా డొనేషన్ కూడా మనం వారి స్థాయిని బట్టి ఇస్తూ ఉండాలి అన్నారాయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ ఇచ్చేవాళ్ల మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునేవారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ అతని దగ్గరికి వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీలని ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో చూపిస్తోంది. తోట ఎప్పుడూ రెడీమేడ్ గౌన్లా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుగొస్తుంది మాలి. ఈ పూల కుండీలని, క్రాటన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తూ ఉంటే చూసేందుకు కొత్తగా, హాయిగా ఉంటుంది. అలాగేనమ్మా, మీకు ఎలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తాను అన్నాడతను. ఈ గులాబీలు ఎందుకలా చిన్న పూలు పూస్తున్నాయి? వాటికి ఎరువు వేశాను. మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదుగా, సాయన్న పోసిన నీళ్లు చాలలేదు. అలాగా అంది. పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటు ఇటు పొర్లుతున్నాడు. అతను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అంతే, స్నేహితులతో విసుగొచ్చినప్పుడు తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేడనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి ఈ జీవితం విసుగొచ్చేస్తోంది. అది ఎందుకో అతనికే అర్థం కాదు. తను చేయాల్సిన పని ఏమీ లేనట్టుగా, తను ఎందుకు పనికిరానట్టుగా, తను అసలు ఎందుకు బతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొర్లుతున్న అతను ఇక నిద్ర రాదన్నట్లుగా లేచి కూర్చున్నాడు. కింద తోటలో మాలితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తోంది. అతను లేచి కిటికీ దగ్గరకు వచ్చి చూశాడు. పసుపు పచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బార్డరున్న చీర కట్టుకుని పట్టు తివాచీలా ఉన్న లాన్లో నిలబడి ఉంది. సాయంత్రం అయ్యిందేమో. నీరెండ అక్కడున్న మొక్కల మీద, గిరిజ మీద పడి మెరుస్తోంది. క్షణంసేపు అతను గిరిజ వైపే చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్కబెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అక్కర్లేదు. అలా ఎలా ఉంటారో? గిరిజని చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆగ్రహం బుసలు కొట్టసాగింది. తను ఎన్ని చేసినా ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తన పరాజయం తననే వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. గిరిజ ఆ ఇంట్లో ఒక నౌకరుగానో, తాతగారికి ఆయాగానో ఉండిపోతే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్న సూరికి కొడుకు పుట్టాడు. బారసాల భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజను తీసుకెళ్లమని ఒకటే సతాయింపు. చివరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళాడు. అక్కడ ఇక వాళ్ళ పరాచికాలు బోరు. ఇలాంటి గొడవలు ఇంకా చాలా ఎదురవుతాయి. తను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేటందుకు కాదు, తాతయ్య పోరు తప్పించుకునేందుకు. ఆ అమ్మాయితో రగడ చేసి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పీడ శాశ్వతంగా తప్పిపోతుంది. ఒకసారి పెళ్ళి ఇలా అధ్వాన్నం అయిన తర్వాత తాతయ్య కూడా సంగతి ఎత్తలేడు కదా అనుకున్నాడు. కానీ గిరిజ రాక్షసిలా వచ్చి అతని ఊహలన్నిటినీ తారుమారు చేసింది. నన్ను నీ జీవితంలోకి తెచ్చుకోవడం వరకే నీ వంతు గాని వెళ్ళగొట్టడం నీ తరం కాదు అన్నట్టుగా సవాల్ చేస్తోంది. చందు ఏదైనా భరించగలడు కానీ అపజయం మాత్రం భరించలేడు. చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా అతను పందెం కాసిన గుర్రం రేసులో ఓడిపోతే చెప్పలేనంత చిరాకు పడిపోతాడు. మళ్ళీ పట్టుదలగా పందెం కాసి గెలిచే వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటి అతనికి గిరిజ ఒక కొరకరాని కొయ్యి అయ్యింది.
చందు కిటికీ దగ్గర నుంచి యువతలకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. బట్టలు మార్చుకుని అద్దం దగ్గరికి వెళ్ళి తల దువ్వుకున్నాడు. అతను గదిలోంచి యువతలకొచ్చాడు. మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే గిరిజ గది దాటి వెళ్లాల్సిందే. ఆ గది తలుపులు బార్లా తెరిచున్నాయి. ఒక్క క్షణం అతని పాదాలు అతని ప్రమేయం లేకుండానే ఆగిపోయాయి. ఇంతవరకు అతనెన్నడూ ఆ గదిలోకి అడుగు పెట్టలేదు. గిరిజ ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతుంది. అతనికి ఎందుకో గాని ఆ క్షణంలో ఆ గదిలోకి వెళ్ళి చూడాలనే ఆలోచన కలిగింది. గిరిజ గదిలోకి అతని పాదాలు అతన్ని బలవంతంగా లాక్కు వెళ్తున్నట్టుగా నడిచాయి. ఆ గది నీట్గా ఉంది. పక్క శుభ్రంగా ఉంది. దిండు పక్కన చదువుతూ బోర్లా పెట్టి వెళ్ళిన పుస్తకం ఉంది. టేబుల్ మీద సగం కుట్టి ఆపేసినట్టుగా రంగురంగు దారాలతో చక్కటి లతలు కుట్టిన తెల్లటి మాటిగుడ్డకి సూది గుచ్చి ఉంది. ఎదురుగా గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో ఉంది. టేబుల్ పక్కన అల్మేరాలో కొన్ని పుస్తకాలతో పాటు లక్ష్మీ సరస్వతుల ఫోటోలున్నాయి. వాటికి పెట్టిన పూలు వాడి ఉన్నాయి. గది నిండా ఏదో తెలియని సువాసన. బహుశా అగరొత్తులదయ్యుండొచ్చు. గది మధ్యగా నిలబడి అదంతా పరిశీలిస్తున్న అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ గది ఆ క్షణంలో ఒక గదిలా కాకుండా గిరిజ గుండెలుగా అనిపించింది. తనేం చేస్తున్నాడు? గిరిజ గుండెల్లోకి వచ్చి నిలబడి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. గిరిజకి ఈ గదిలాగానే ఇంత నిరాడంబరంగా, ఇంత ఆకర్షణీయంగా ఉండే వ్యక్తిత్వం ఉందా? అతనికి గిరిజ వచ్చేస్తుందేమోననే భయం వేసింది. తను లేనప్పుడు తన గదిలోకి ఎందుకు రావాలి అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పాలి? అతను వెనక్కి తిరగబోయాడు. కిటికీ రెక్కలు ఊగిసలాడాయి. దిండు పక్కన బోర్లాగా పెట్టి ఉంచిన వారపత్రిక ఎగిరి గది మధ్యలో పడి రెపరెపలాడుతూ అతని పాదాల దగ్గరికొచ్చి ఆగింది. అతను వంగి దాన్ని తీశాడు. పుస్తకం సరిచేస్తూ ఉంటే ఉత్తరం ఒకటి జారి కింద పడింది. అతను దాన్ని అందుకుని పుస్తకంలో పెడుతూ అప్రయత్నంగా చూశాడు. ఏదో ఉత్తరం సుదీర్ఘంగా ఉంది. సంతకం చూశాడు. ఎవరో లక్ష్మిట. అతను చివరి వాక్యాలు చదవగా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉత్తరం పేజీలు సరిచేసి మొదట్నుంచి చదవకుండా ఉండలేకపోయాడు. ఆ ఉత్తరంలో అక్షరాల బారుల వెంట అతని కనుపాపలు పరుగులు తీస్తున్న కొద్దీ అతని ముఖంలో అపనమ్మకం, విస్మయం, ఆగ్రహం పోటీపడసాగాయి. కింద మాలితో పాటు కుండీలు సర్దటంలో సాయం చేసిన గిరిజకి ముఖం నిండా చెమటలు పట్టాయి. వెళ్ళి పంపు దగ్గర చేతులు ముఖం కడుక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ పైకొచ్చింది. గిరిజ తల వంచుకుని గబగబా తన గదిలోకి వస్తున్నదల్లా గుమ్మంలో టక్కున ఆగిపోయింది. అక్కడ కల్లో కూడా ఊహించలేని దృశ్యం ఎదురైంది. చందు గది మధ్యలో నిలబడున్నాడు. గిరిజ వచ్చిన తర్వాత అతను ఏనాడు ఈ గదిలోకి అడుగుపెట్టలేదు. గిరిజ తడబడి కంగారు పడింది. అక్కడ నిలబడటమా లేక గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమా అని త్వరగా ఆలోచిస్తున్న దానిలా నిలబడింది. అడుగుల చప్పుడు వినగానే చందు తిరిగి చూశాడు. గుమ్మంలో పాలరాతి బొమ్మలా నిలబడ్డ గిరిజని కించపరుస్తోన్న చూపులతో చూశాడు. ఈ లక్ష్మి ఎవరు? మొన్నొచ్చిన అమ్మాయేనా? ఉత్తరం చూపిస్తూ అడిగాడు. అతని చేతిలో లక్ష్మి రాసిన ఉత్తరం చూడగానే గిరిజ నిశ్చేష్టురాలయ్యింది. క్షణంసేపు మతిపోయిన దానిలా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ లక్ష్మి అన్న అంటే ఆ మధుమూర్తేనా? అతనికి నీకు ఇంత గ్రంథం ఉందన్నమాట. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు కేవలం నన్ను డబ్బు కోసమే చేసుకున్నావని? గిరిజ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకి వచ్చేసింది. చందు వెంటనే 4 అడుగులు వెనక్కి వేసి మంచం వైపు జరిగాడు. ఆ ఉత్తరాన్ని వెనక్కు పెట్టుకున్నాడు. భేష్, ఇన్నాళ్ళు మహానటిలా అమాయకత్వం అమోఘంగా పోషించి తాతయ్యని బాగా మోసం చేశావు. నీ తమ్ముడికి చదువు, నీకు సుఖం లోటు లేకుండా జరిగే ఏర్పాట్లు బాగానే చేసుకున్నావు. అతను మళ్ళీ ఉత్తరం చూపించాడు. దీనికేం సమాధానం చెబుతావు? గిరిజ కంపిస్తున్న స్వరంతో అస్పష్టంగా అంది. మీకు తెలీదు. దాని గురించి మీకేం తెలీదు. ఇటివ్వండి. అతను నీరసనగా చూశాడు. అంత తేలిగ్గా ఇస్తానా? ఇప్పుడింక నా ఇంట్లోంచి వెళ్ళిపోక ఏం చేస్తావు? నిన్ను వదిలించుకోవడానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ఇది తాతయ్యకి చూపిస్తే నిన్నిప్పుడే మెడపట్టి బయటకు గెంటుతాడు. గిరిజ రోషంగా చూసింది. ఆయన మీలాంటి మనసులేని పాషాణం కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోగలరు. ఆ భయం నాకేం లేదు. ఓ, అది నిజమే. నువ్వు నీ తీయటి మాటలతో ఆయన మనసుకి మబ్బుతెర తెప్పించగలవు. ఇది తాతయ్యకివ్వను, నేనే అట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వడం సులభం. కోర్టులో కేసు పెడతాను. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లి కాకముందే నీకు ఈ మధుమూర్తికి సంబంధం ఉందని,
నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని. అతని నోటిలో వాక్యం పూర్తి కానేలేదు. గిరిజ అప్పటికే దెబ్బతిన్న శివంగిలా అతని మీద కూరికింది. అతన్ని పట్టుకుని అతని చేతిలో ఉత్తరం లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ చందు పక్కకి జరిగి ఉత్తరం ఉన్న చెయ్యి ఎత్తి దూరంగా పెట్టాడు. గిరిజ కాళ్ళెత్తి అతని చెయ్యి అందుకుని బలంగా ఉంచింది. మరుక్షణంలో గిరిజ చేతికి ఆ ఉత్తరం అందేదే. కానీ ఆ ప్రమాదం పసిగట్టిన చందు గిరిజ నడుం చుట్టూ చెయ్యి వేసి ఇవతలికి లాగాడు. గిరిజ కూడా అతన్ని లాగింది. ఇద్దరూ పట్టుతప్పి మంచం మీద పడ్డారు. అతని ఛాతీ మీద పడ్డ గిరిజ అతని చెయ్యి అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఏడుస్తోంది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఈ ఉత్తరం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనివ్వను అంటూ అతన్ని గుద్దుతోంది. 5 నిమిషాల పాటు ఇద్దరికీ ఆ మంచం మీద భయంకరమైన పెనుగులాట జరిగింది. ఆ ఉత్తరం అందుకోవాలని గిరిజ, ఆమెకు అందనివ్వకూడదని అతను. ఇద్దరూ పిచ్చి శక్తితో పోరాడారు. ఆ పెనుగులాటలో అతను గిరిజ మీదకి వెళ్ళాడు. అతని ముఖం గిరిజ ముఖం మీద ఆనింది. అతని చేతులు గిరిజ జబ్బల మీద బిగుసుకున్నాయి. అతని పెదవులు గిరిజ చెంప మీద రాసుకున్నాయి. గిరిజ స్పర్శ హఠాత్తుగా అతనికి ఒక మైకం లాంటిది తెప్పించింది. అతను గిరిజ కళ్ళలోకి దీక్షగా చూశాడు. అతను లేవనివ్వడం లేదని కసితో ఆ కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. గిరిజనే తదేకంగా చూస్తోన్న అతనికి మబ్బులాంటి తెర ఏదో అడ్డు వచ్చినట్టు అయింది. రోజీ అస్పష్టంగా అన్నాడతను. మరుక్షణం అతని ముఖం గిరిజ మెడవంపులో ఒరిగిపోయింది. రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అతని మాటలు నూతిలోంచి వస్తోన్న ఆర్తనాదంలా వినపడినట్టుగా ఉన్నాయి. గిరిజ జబ్బలను అదిమిపెట్టిన అతని చేతుల పట్టు సడలింది. గిరిజ లేవబోయింది, కానీ అతని చేతులు భుజాలని చుట్టేశాయి. అతని పెదవులు గిరిజ చెంపలని, నుదురును, కళ్ళను తాకి పెదవులను కౌగిలించుకున్నట్టుగా నొక్కివేశాయి. గిరిజకి ఆ క్షణం అది స్వర్గమో నరకమో తెలియనట్టుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాల్చివేస్తున్నంత వేడిగా ఉన్నాయి. గిరిజకి ఊపిరాడినట్టుగా అయ్యింది. ఎలాగో అతన్ని విడిపించుకుని ముఖం పక్కకు తిప్పుకుంది. గిరిజ ముఖం మీదకి వంగబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఉద్రేకపు పొంగు నీళ్లు చల్లినట్టుగా దిగిపోయింది. అతని చేతులు గిరిజను మెల్లగా వదిలేశాయి. సిగ్గుతో కుంగిపోయినట్లుగా పక్కకు జరిగి దిండులో తల దూర్చేసుకున్నాడు. ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. గిరిజ లేవబోయింది. మంగళసూత్రం గొలుసు అతని గుండీకి చిక్కబడింది. గిరిజ ఎలాగో దాన్ని విడిపించుకుని లేచి కూర్చుంది. గిరిజ, లీవ్ మీ ప్లీజ్. అతని మాటలో అభ్యర్థనతో పాటు ఆజ్ఞ కూడా ఉంది. గిరిజ మంచం మీద నుంచి లేచింది. దిండులో తలదూర్చుకుని పడుకున్న అతన్ని విచిత్రంగా చూసింది. అతని చేతులు దిండు అంచులను గట్టిగా పట్టుకునున్నాయి. ఉత్తరం కింద పడి ఉంది. గిరిజ వంగి దాన్ని తీసుకుని గది బయటకొచ్చేసింది. గిరిజ శరీరం అంతా చిత్రమైన భావం చుట్టేసినట్టుగా ఉంది. ఎక్కడా నిలబడలేనట్టుగా, ఎవ్వరికీ ఎదురుపడలేనట్లుగా గబగబా మెట్లెక్కి పరిగెత్తి పై డాబా మీదకొచ్చింది. అక్కడ సాయంత్రం వేళ అవ్వడంతో పావురాలన్నీ గూళ్ళకి చేరుతూ కువకువలాడుతున్నాయి. గిరిజ అక్కడున్న బెంచి మీద కూలబడినట్టుగా కూర్చుంది. చేతిలో ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పడేసింది. చందు ఊపిరి ఇంకా చెంపల మీద, నుదుటి మీద, మెడ మీద వెచ్చగా కాలుతున్నట్టే ఉంది. అతని పంటి మొన తగిలి గిరిజ కింద పెదవి కొద్దిగా రక్తం కారుతోంది. గిరిజ చప్పున కొంగుతో దాన్ని గట్టిగా తుడిచేసుకుంది. గిరిజకి ఏడుపొస్తోంది. సంతోషంగా కూడా ఉంది. కానీ ఏడుపెందుకో సంతోషం దేనికో మాత్రం బొత్తిగా అర్థం కాలేదు. రోజీ, ఐ లవ్ యూ. గిరిజ చెవుల్లో ఆ మాటలే గింగురుమంటున్నాయి. దాదాపు అరగంట తర్వాత కింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. గిరిజ పిట్టగోడ కంతంలోంచి తొంగి చూసింది. చందు ఎక్కిన కారు రివ్వున బాణంలాగా ఆ ఇంటి ఆవరణలో నుంచి వెళ్ళిపోయింది. గిరిజ నిట్టూర్చింది. ఇంతసేపటికి శరీరము మనసు రెండూ సుడిగాలి లాంటి ఆ భావం నుండి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నట్టు అనిపించింది. రోజీ, ఐ లవ్ యూ అన్న చందు మాటలే వెంటాడుతున్నాయి. రోజీ ఎవరు? గిరిజకి ప్రశ్నార్థకంగా ఉంది. రోజీ గురించి ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడు చెప్పలేదే. గిరిజ ఆలోచనలో పడింది. రావుగారిని అడగాలి, ఆయన తప్పకుండా చెబుతారు అనుకుంది. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రావుగారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు.
గిరిజ కొంచెంసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట్లాడిగే అవకాశమే దొరకలేదు. ఆయన డస్సిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈరోజు ఇల్లింత నిశ్శబ్దంగా ఉందేమిటి అన్నారు. 10 గంటలవుతోంది బాబుగారు, వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయం ఏమోలున్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకలా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కళకళలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ 1, 2 కంటే పిల్లలు వద్దనుకుంటారు. మీరు మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే భారం, పోషించగలిగిన వాళ్ళకి ఏమి ఇబ్బంది? 4 పిల్లలున్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్టుగా ఉంది ఆ ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తోంది అన్నారు. గిరిజ బయటకొచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. అది భయోత్పాతం కలిగించేట్టుగా ఉంది, కానీ విశ్రాంతి కొలిపేట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైట్ వేసింది. ఒక్క క్షణం అలాగే నిలబడింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్క నలిగిపోయి ముడతలు పడి ఉంది. గిరిజ వెళ్ళి పక్క సరిచేసింది. చందు ఇంకా ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ, ఐ లవ్ యూ. చందు పెదవులు అమృతం కురిపించినట్టుగా అంటోన్న ఆ మాటలకి అర్హురాలైన అదృష్టవంతురాలెవరు? చందు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? లైటు తీసి వచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చి వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తల నూనె సువాసన ఆ దిండుకి ఇంకా పట్టి ఉంది. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తోంది. వెల్లకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుకి ప్రేమించటం అంటే ఏంటో తెలీదు అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారయ్యాయి. అయితే తను భావిస్తున్నట్టు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదికి వంగి అంటున్నాడు, గిరిజ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. హఠాత్తుగా గిరిజకి మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లాయి. కొంచెంసేపు అయిన తర్వాత గిరిజకి మళ్ళీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లగా తెల్లవారిన తర్వాత సాయన్న తలుపులు బాదుతోంటే మెలకు వచ్చింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, లేవండి, చప్పున రండి. గిరిజ లేచి కూర్చుని వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడున్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. అమ్మాయి గారు, అయ్యగారు, డాక్టర్ గారికి చప్పున ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకుని వచ్చింది కిందకి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూల్ మీద ఉంది. తల కాస్త పక్కకి వాల్చి ఉంది. కుడి చెయ్యి మాత్రం చాచుకున్నట్టుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదాయన. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరొచ్చినా ప్రయోజనం లేదు. సాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు. 15 గంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణ అంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతూ ఉండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికొచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకి ఒక్కళ్ళు తెలియదు. మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెబుతున్నారు. కానీ అతను స్తబ్దుడైనట్టున్నాడు. ఈ మనుష్యులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవీ అతనికి వినపడటం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతోంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత అన్నీ చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకొచ్చి కూర్చుంది. గంటలు గడిచాయి. అక్కడికి ఎవ్వరూ రాలేదు. అసలు ఎవ్వరికీ గిరిజ అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తులేనట్టుగా మర్చిపోయారు. సాయంత్రం అయ్యింది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ, ఎవరో పిలిచారు. తల తిప్పి చూస్తే మధుమూర్తి అక్కడ నిలబడున్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తోంది.
వాళ్ళందరూ కిందుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేంటి? ఇది బావుంటుందా? అన్నాడతను. గిరిజ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయ్యాయి. శేషరత్నం ఆధ్వర్యం వహించి చందుచేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎప్పుడూ కనీ విని ఎరగనంత ఘనంగా జరిపించాడు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడదీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13 రోజున శేషరత్నం చందుకు చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వు ఒక్కసారి నా ఆఫీస్కి రా, నీతో మాట్లాడాలి, పనుందని. సాయంత్రం చందు వెళ్ళేసరికి శేషరత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే, రారా, నువ్వు వస్తావో లేవో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకెళ్ళాడు. కూర్చో అన్నాడాయన. చందు ఆయన ఎదురుగా కూర్చున్నాడు. శేషరత్నం వెళ్ళి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడుగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య రాసిన వీలునామా, నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కు వాలి వింటున్నాడు. చివరలో ఆయన రాసిన వీలునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితం అయినటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తూ చందు, గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి కానీ గిరిజకి కానీ ఆస్తి అనుభవించడమే మినహా దాన విక్రయాది అధికారాలేమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపుచేసే సర్వాధికారాలు గిరిజకున్నాయి. గిరిజ, చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్సెన్స్! ఇది తాతయ్య రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలో నుంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే రాయించి రిజిస్టర్ చేసిన విల్లిది. దీనికి నువ్వు ఏ కోర్టుకెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్నెందుకిలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయమే ఉంది? నీ జరుగుబాటికి లోటేమీ లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశాడు. మై గాడ్! గిరిజ కొంగుకి నన్ను ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేసెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించే ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ్ని దేవిరించాలి. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్లైన ఆ అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది ఆ అమ్మాయి చేసిన మోసం కాదు కదా? చందు, అసలు ఈ విల్ గురించి ఆ అమ్మాయికి తెలీదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించుంటుంది. అన్యాయంగా మాట్లాడుకో. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా రాసిన ఉత్తరం అంటూ ఇంకొక సీలు వేసిన కవర్ ఇచ్చారు. చందు దానిని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది: చందు, విల్లిలా రాశానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతూ ఉంటే అది నాకు మనశ్శాంతి. నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావనే నమ్ముతున్నాను. నా జీవితం ఎప్పుడు రైలెక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుండడం లేదు. మృత్యువు ఏ మంచం కింద పొంచి ఉందో, నన్నెప్పుడు కబళించేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకే దిగులు లేదు. చందు, నేను గిరిజని నీ భార్యగా చేయటంలో సరైన ఎన్నికే చేశానని అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గిరిజ అరమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోండి. వంశ గౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడడంలో బాగానే తర్ఫీదిచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. ఆఫ్టర్ ఆల్, జనన మరణాలంటే ఏమిట్రా చందు? చిరిగి మాసిన చొక్కా లాంటి జీవితాన్ని వదిలేసి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవడమేగా. దీనికి దానికి మధ్య ఉన్న వ్యవధి 9 మాసాలనుకుంటాను నేను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ, నీ చేతులతో పట్టి ఎగరేస్తూ ఉంటే కిలకిలా నవ్వుతూ పెరగాలనుంది. అప్పుడు నాకు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ. మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తోంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించకు. ఇది నా ఆఖరి కోరిక.
బాగా గుర్తుపెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతూ ఉండగా పై పెదివి కింద పంటితో నొక్కిపెట్టి ఆ ఉత్తరం మడతపెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒక్కటేరా, నువ్వు భార్యా పిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే నాకు ఉంది. కానీ ఏమిట్రా? రోజీకి ఆ వాగ్దానం చెయ్యకపోతే తప్పకుండా అలాగే చేసేవాణ్ణి. ఆ పేరు వినగానే శేషారత్నం ముఖం గంభీరంగా అయ్యింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపోలేదా చందు? మర్చిపోవడమా అంటూ అతనొకసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు చాలా పొరబడుతున్నావు చందు. నేను నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసేట్టున్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్ళుగా మారి మళ్ళీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకొస్తే ఆయన చూపించే ప్రేమకి నాకు అర్హత లేదనిపిస్తోంది. చందు కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. వేళ్లతో కళ్ళ మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్ అన్నాడు. శేషారత్నం లేచి వచ్చి చందు భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంతకాలం నీకు సుఖం ఉండదురా. సుఖం నాకు అవసరం లేదు అంకుల్. నిన్ను నువ్వు ఇలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఆత్మశాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టు నువ్వు గిరిజతో కాపురం చెయ్యాలి. చివుక్కున వెనక్కి తిరిగాడు చందు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లాగా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను, రోజీకి మృత్యుముఖంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను. చందు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డెందుకు రావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరకు తీసుకోవడం ఎలా? అదిగో, నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్ళయ్యి 35 సంవత్సరాలు అవుతోంది. నా భార్యని నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను. పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్ళే కాదు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం ఎలా చేస్తారు? ఒకవేళ అలా ఎవరైనా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదంకుల్. శేషారత్నం చెళ్ళున కొరడా దెబ్బ తగిలినట్టు వెనక్కి తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలకొచ్చి టేబుల్ దగ్గర కూర్చుని ఫైల్స్ సరిచేసుకోసాగాడు. గిరిజకి ఈ విల్లు గురించి తెలుసా అంకుల్? చందు దగ్గరకొస్తూ అడిగాడు. తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేనిక వెళ్తాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్నెంతో ప్రేమించాడు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సఖ్యంగా ఉండాలి. ప్రేమ లేని పెళ్లి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను అంకుల్. తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడ్డాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తాను భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తుకొచ్చాయి. పెళ్ళైనప్పటి నుంచి పోట్లాటే. ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలేమిటో ఆవిడికి అర్థం కావు. ఆవిడ స్వభావం తనకి నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతే మిగిలినవన్నీను. చందు ఇంటికొచ్చాడు. అతని జేబులో తాతయ్య రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకిచ్చాడనే బాధ అతనికి రవ్వంత కూడా లేదు. డబ్బుని ఏనాడూ అతను లక్ష్య పెట్టలేదు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకవచ్చు. కానీ వెళ్ళిపోవడానికి కూడా వీల్లేకుండా చేశాడాయన.
తను గిరిజను వదిలేస్తే లోకం నవ్వుతుంది, ఇంటి పరువు రచ్చకెక్కుతుంది, నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరగనిది కాదు. ఆ వంశప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేటందుకే రోజీ చనిపోగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలే గుర్తుకొచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని నేను చంపానని చెప్పేస్తావా? చందు, నీ ఒంటి మీద తెలివుండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బతికి ఉంటాడనే అనుకుంటున్నావా? ఎంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపేసేయి. చందు టేబుల్ మీద తలదించు కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను? నిస్సహాయంగా అడిగాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో గణగణమంటూ ఫోన్ మోగింది. ఆయన తీసి హలో అంటూ అవతల గొంతు వినగానే ముఖం ప్రసన్నంగా పెట్టాడు. ఏమిట్రా రాజా, చందు నా దగ్గరికే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని, నే సర్ది చెబుతాగా, వాడి గురించి నువ్వేం కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావోనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. అలాంటి ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ. అదంతా నాకు వదిలేయమని చెప్పానా? నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించిన రహస్యం అంకుల్ మధ్య తన మధ్య సమాధైపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవ్వరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయాయి. ఈ భయంకరమైన సత్యం రావుగారికి తెలీదు. శేషారత్నం లోకాన్ని మరిపించగలిగాడు, కానీ చందు ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి. అతను రోజీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోకి రానివ్వలేదు. చందుకి వద్దన్నా అదంతా గుర్తుకొస్తోంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు, వారితో సాన్నిహిత్యం కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండల వీళ్ళు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా అలాంటిదే. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజని స్వీకరించడమా, లేక రోజీకిచ్చిన మాట కోసం తిరస్కరించడమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరొకసారి జమా ఖర్చుల అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరిప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేమిటి, ఇప్పుడు మీరు యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళండి, వెళ్ళి గిరిజకి చూపించండి. సరే అంటూ అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు మేనేజర్. ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, గిరిజకి నేను ఇస్తాను. సరే అంటూ మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజని ఇక్కడికి రమ్మన్నానని చెప్పండి అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థం ఏమిటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లుంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్ళకి బాగానే తెలుస్తాయి. గిరిజ చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఆ 10 రోజులు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలవల పలవలగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత సాయన్నొచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవుల గుత్తి ఒక ఉత్తరం చందుకిస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళారు, ఇది మీకిమ్మనమని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడిపడ్డాయి. కవరు చించి చూశాడు. అందులో ఒక అరటావు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని కింది భాగంలో ఇదంతా నా ఇష్టప్రకారం రాయటమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది:
మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియటం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేనెంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాసుకోండి. గిరిజ. అది చదవడం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తం అంతా పొంగొచ్చినట్టు అయింది. అతను కల్లో కూడా ఊహించింది జరిగింది. గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించి మహారాణిలాగా టీవీగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది. కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసే మ్యాటి క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మేరాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలుండే చోటు ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావని అనుకుంటే ఇక చెప్పేదేముంది? అలాగే కానీ అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ హోటల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయ్యిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలు అవుతోండగా అతనింటికి వచ్చింది. ఆ సమయానికి వరమ్మ ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులేసుకుని బయలుదేరొచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది గిరిజ. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్టు చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ అతనికి క్లుప్తంగా తన పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలన్నీ చెప్పింది. నేను ఇన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరమూ లేదు. ఆ సంబంధం వదిలించుకుని వచ్చేస్తాను అంది. గిరిజ, ఒకసారి ముడిపడిన వివాహ బంధం వదిలించుకోవడం అంత సులభం అనే అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డిని వేళ్లతో లాగుతోన్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలిసో తెలియకో ఆడపిల్ల తనకి అనువుకాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో, పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం చక్కదిద్దుకోకూడదా? జీవితాంతం దాన్నే భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ. మరీ పాతకాలం వాళ్ళలా మాట్లాడకు మధు. పెళ్ళంటే నాకెంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పును చక్కదిద్దుకోవాలని అనుకోవడం తప్పు కాదుగా. నా కాళ్ల మీద నేను బతకలేని అసమర్థురాలినైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరలు నిండిన కళ్ళతో దూరంగా చూస్తూ అంది. నీకు తెలియదు, చంద్రశేఖర్ అంటే నాకెంతిష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహ్యించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడమే మంచిది అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఏట్లో దూకని మధు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షలని భరించాలో మనకి తెలుసుండాలి. నాకు తెలుసు. చంద్రశేఖర్ని నేను వదిలేశానంటే ఈ లోకం నన్ను పిచ్చిదాన్నని అంటుంది. భర్తని వదిలేసిన ఆడది అంటూ హీనదృక్కులతో చూస్తుంది. కానీ నాకేం భయం లేదు. నేను వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పలేనట్టుగా చూడసాగాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరికితనం నూరిపోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యని కాదని మగవాడు ఇంకో భార్యని తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చేయకూడదు? ఈ నీతిశాస్త్రాల బరువు బాధ్యత ఆడపిల్లల భుజాల మీదనే పడేసి మగవాళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులు వచ్చాయి. పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావడం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకుని తిరగలేదెందుకు? భర్త వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేం లేకపోయినా తప్పంతా తనదేనన్నట్టు సిగ్గుపడుతూ తలవంచుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందే. అవి సమాజ పరిస్థితులు గిరిజ. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదే కదా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయాయి. ఇప్పుడు రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని ఎందుకు వేళ్లాడాలి? నన్ను అడిగితే అదంతా ఆడపిల్ల పిరికితనం అంటాను. వీళ్ళ చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మోసపోసినట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్లు దాటినా
ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుడిని వెతికి తీసుకురావాలి. తన కాళ్ల మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మా నాన్న చాటున ఆకుచాటు పిందెలా బతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ. ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజ? అందరి మీద తిరగబడమంటావా? ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.